టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కూటమి నేతలతో అవసరం తీరిందని అనుకోవద్దన్నారు. కూటమి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న 29 నియోజకవర్గాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. బాబు ఎవరి దారి వారే చూసుకుంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవని, ఎమ్మెల్యేలందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మన ఎమ్మెల్యే లేరు, అదే సమయంలో వాళ్ళు గెలిచిన 11లో లేరు. మనం గెలిచింది 134 మనం ఉన్నాం. మిగిలింది ఇక్కడ మన ఎమ్మెల్యే లేకుండా మిత్రపక్షాలు గాని ప్రతిపక్షం గాని ఉండే పరిస్థితిలో వేరే పార్టీ ఉండే పరిస్థితి ఉంది. ఈ 31 నియోజకవర్గాల్లో 41 నియోజకవర్గం 175 కాబట్టి 41 నియోజకవర్గాల్లో మన పార్టీని కూడా కాపాడుకోవాల్సిన అవసరం. అదే సమయంలో ఇతర పార్టీలు ఉండేది ఇక్కడ ఆ లీడర్షిప్ ను కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనపై. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో ఉపయోగపడ్డారు కాబట్టి, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇంకా మేము ఏకపక్షంగా చేస్తామంటే నిన్న ఎన్నికైంది, మళ్ళా ఎన్నిక వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇది ఏ విధంగా సమన్వయం చేస్తాం, ఏ విధంగా సమన్వయం చేస్తే 3 పార్టీలు కలిసి ఒకటనే ఫీలింగ్ వస్తుంది. రెండోది మనసా వాచా 3 పార్టీలు కలిసి పనిచేస్తే మనం ఊహించిన ఫలితాలు వస్తాయి. అట్లా కాకుండా మనం గాని ఎవరి దారి వారు చూసుకుంటే మాత్రం మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఇబ్బంది వస్తుంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను మాత్రం ఎప్పటికప్పుడు సర్వేలు కూడా చేస్తా. ఈ 5 ఏళ్లు ఎవ్వరు ఎన్ని చెప్పినా